తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో గల సర్వే నంబర్ 613లోని రైతులు ప్రాణాలైనా అర్పిస్తాం కాని తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని కోహినూర్ వారికి అన్యాక్రాంతం కానిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాదాపు 80 సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధిగా స్వీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 22A జాబితాలో పేర్కొని ప్రభుత్వ భూమిగా కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కందుకూరు ఆర్డీఓ కూడా సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కోహినూర్ కంపెనీ వారు మీ ల్యాండ్కు చుట్టూ దాదాపు 370 ఎకరాలకు పైగా ప్రహరీ నిర్మించినప్పటికీ కలెక్టర్ మాత్రం వాటి కూల్చివేతకు హైడ్రాక్ గాని ఇతర అధికార యంత్రాంగం గాని రెవెన్యూ వారికి గాని ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం విడ్డూరం. ఇందులో గరం భూమి కూడా వదిలే ప్రసక్తే లేదని వారు కరాఖండిగా చెప్పారు. ముఖ్యంగా కొందరు ప్రజాప్రతినిధులు మరియు అధికారులపై కూడా ఈ సందర్భంగా మహిళా రైతులు మరియు స్థానికులు నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలోని జూన్ 15వ తేదీన కలెక్టరేట్కు ర్యాలీ నిర్వహించనున్నట్టు కూడా ప్రకటించారు. తమకు న్యాయం చేసి జరిగేదాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సంఘం నాయకులు చిర్రరాజు మరియు వంక ప్రభాకర్ తదితరులు తెలియజేశారు. అటు పాలక వర్గాలతో పాటు మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా బలహీన వర్గాల పట్ల, ముఖ్యంగా పేద రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడానికి వారు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 613 కాస్బాగ్ కంచె భూముల్లో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ఒక 22A నోటిఫికేషన్లో కూడా ఇది ప్రభుత్వ భూమి అనే క్లియర్గా, అంటే పాత సర్వే నెంబర్ వచ్చేసి 119, కొత్త సర్వే నెంబర్ వచ్చేసి 613 ఉన్న నేపథ్యంలో ఇటీవల కలెక్టర్ కూడా ముఖ్యంగా కొన్ని రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ రంగారెడ్డి జిల్లాలో ఒక నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. దీంట్లో కూడా సర్వే నెంబర్ 613ను కూడా 22A జాబితాలో చేస్తూ ఇది పక్కగా గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా గతంలో హైకోర్టులో కేసు నడిచినప్పుడు కావచ్చు, దిగువ కోర్టుల్లో కావచ్చు, సుప్రీంకోర్టులో కూడా కేసు అది అఫిడవిట్ చేసిన నేపథ్యంలోనే ఇది మనకు కందుకూరు ఆర్డీఓ కానీ రంగారెడ్డి కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకించి దీన్ని ప్రభుత్వ భూమి కూడా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నాదర్గులకు చెందిన అన్ని సామాజిక వర్గాలకు చెందిన రైతులైతే ఒక్కొక్కరు 2 ఎకరాల నుంచి 1 ఎకరం కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, ఇట్లా అది ముఖ్యంగా అంతా దిగువ తరగతి రైతాంగం మాత్రం ఇక్కడ అన్నదాతలు వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనభృతిని కొనసాగిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇటు వారి ఇప్పుడున్న ఈ రైతులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, తాతల కాలం నుంచి కూడా అప్పుడు ప్రభుత్వం అనుమతితోనే కొంత కాస్తు చెల్లించి కూడా సాగు చేసుకున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా కొందరు ప్రైవేటు వ్యక్తులైతే దీనికి సంబంధించి చుట్టూ ఒక ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు కావచ్చు, ఇటు కొందరు ప్రభుత్వ పెద్దల కన్ను ఈ భూములపై పడిన నేపథ్యంలోనే వీటిపై చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళలాగా వేసినప్పటికి కూడా అటు హైడ్రా కానీ ఇటు రంగారెడ్డి కలెక్టర్ కానీ కిమ్మనకుండా దీనికి సంబంధించి ఎలాంటి స్పందన కూడా లేకుండా ఉండడం కూడా ఇక్కడ గమనార్హం. దీనికి సంబంధించి అయితే ప్రత్యేకించి గత కొన్ని దశాబ్దాలుగా సాగులో ఉన్న నేపథ్యంలోనే ప్రత్యేకంగా 79 రోజుల నుంచి అయితే ఇక్కడ వంట వార్పు కార్యక్రమాన్ని కూడా రైతాంగం మనం నిర్వహిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఇక్కడ అసలు రంగారెడ్డి కలెక్టర్ ఒకవైపు 22A జాబితాలో చేర్చిన ఈ భూమిపై హైడ్రాకు ఇక్కడ అక్రమ చుట్టూ కాంపౌండ్ ప్రహార్ గోడ లాంటి తాత్కాలిక నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదనే విషయంలో కూడా కలెక్టర్ సంబంధించి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన వారు పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా విజ్ఞాపన పత్రాలు సమర్పించినప్పటికీ కూడా స్పందన లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇది బడుగుల ప్రభుత్వం అని పేర్కొంటున్న ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కలెక్టర్ కూడా దీనికి సంబంధించి అయితే కిమ్మనకుండా ఉండడం కానీ తాము ప్రభుత్వ భూమి అని చెప్పిన నేపథ్యంలోనే దీనిపై అచేతనంగా వ్యవహరించడానికి కూడా నాదర్గులు చెందిన రైతాంగం అయితే తీవ్రంగా గర్హిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఆందోళన కార్యక్రమం కావచ్చు, వారి సాగులో ఉన్న భూమి కావచ్చు, దశాబ్దాలుగా వారు అనుభవిస్తున్న ఈ భూములకు సంబంధించి అయితే వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ మీ ఆందోళన? 80 ఏళ్ళ సంది మా అత్తమామ చేసిన భూమి, మా అత్తమామ మా అత్తలత కూడా దున్నారు. ఇప్పటికి మేము 40 ఏళ్ళ సంది మేము కూడా దున్నుతున్నాము. జొన్నలు వేసినాం, ఆయిందాలు వేసినాం, బీర చెట్లు వేసినాం, కంది చేను వేసినాం, అన్నీ వండించినాము. మాదనపేట తీసుకుపోయి అమ్ముకొని వచ్చినాం. పన్ను కట్టిన కాయిందాలు ఉన్నాయి.
ఈ కోయినూరు రోడ్డు నడమంతరాన్ని వచ్చి ఈ కోయినూరు రోడ్డు ఒకడు మా భూములకు అన్నగట్టినోడా పన్నుగట్టినోడా అని చెలిక ఏడని చూపించమను. మా చెలిక మేము చూపిస్తాపా ఆడు వస్తాడేమో. ఆడు ఇప్పుడు నాలుగేళ్ల సంది అట్లా గోలిస్తలేడు, చుట్టుముట్టు రేకులు వేసుకుండు. మేము 3 నెలల సంది ఇప్పుడు నేను వండుకొని తింటున్నాం, వంట వార్పు చేసుకుంటున్నాం. ఒక్కడు నాయకుడు ఎవడు దిగినవాడు లేడు, మమ్మల్ని పలకరించిన మానవుడు లేడు. మా భూములకు ఎవడాడు మా భూములకు వస్తాకు. మా భూమి మాకు కావాలి, మా భూమిలోకి ఎవడు వచ్చేది అధికారం లేదానికి. రామన్న కోయినూరు మా ముఖం మీద రామన్న ఎవడో ఇంత బాధ పడుతున్నాం. ఇన్ని రోజులు సందిడా ఇప్పుడు ఉపాసం ఉండకుండా తవస పడుతున్నాం ఎర్రటి ఎండలల్లా. ఒక్కనాడు ఒక్కడు వచ్చినట్టు లేడు, మనం చూసినోడు లేడు. ఏడుకో రైతు మా మీటింగ్ కానీ పోనము. నా భూమి లేకుండా నన్ను ఎందుకు అడుకుంటాడు? అడుకొని జైలు వేస్తాడు, నడమంత్రం వెడకపోయి జైలు వేస్తారు మమ్మల్ని. అంటే పోలీసు వాళ్ళు వస్తారు, అంటే పోలీసు వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారు మా దగ్గరికి? మాకు కావాలి. ఎవడేం చేసినా మేము ఊకుంటాం కాము. మా పానాలు తగిలిసినా సరే ఉంది కానీ మా భూములకైతే ఊకోము. ఎవడు అడ్డొచ్చినా ఊకోము. ఆందన కావాలి, మాదన కావాలి, పానం పోవాలి. అంటే ఈ భూమి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నారు? 80 ఏళ్ళ సంది చేస్తున్నాం మేము. 80 ఏళ్ళు మా అత్తమామ చేసిరు, 80 ఏళ్ళ సంది చేస్తున్నాం. తర్వాత 40 ఏళ్ళ సంది నేను కూడా దుంతున్నా. తర్వాత 40 ఏళ్ళ సంది నేను దుంతున్నా. ఇవాళ అతలేడు 4 నెలల సంది వండుకొని తింటున్నాము, ఎర్రటి ఎండలలో ఉన్నాము. ఆడు ఎవడాడు నాకు భూమికి కోయినూరు? ఆ కోయినూరు రావాలి, నా ముంగడికి రావాలి, ఇప్పుడు మా ముంగడికి రావాలి. అంటే ఇట్లా మీరు ఈ ఉద్యమం ఇట్లా ఈ విధంగా వంట వార్పు గారిని నిరసన ఎన్ని రోజులు చేస్తారు? ఇట్లా చేస్తాం. మా భూమికి వచ్చేదాకా మేము చేస్తాం. మా భూమి నాకు వచ్చేదాకా చేస్తాం. ఊకాము. ఆ నెల పానం పోవాలి, గుడ్డ తీసి పెట్టాలి, మమ్మల్ని పెట్టాలి. రావాలి, రావాలి. ధైర్యం ఉన్నాడైతే రావాలి. మా ముంగడికి ఆడు వచ్చిన దాకా ఊకాం. 7 గంటలకు తెగిస్తాం. ఊకాం మేము. ఇక ఆందన పోవాలి, మాదన పోవాలి. చెప్పమ్మా, ఏంటి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ సాగులో? మా మామూలు 78 ఏళ్ళు అవుతుంది సార్ వచ్చి. కొడుకులను చేస్తున్నాము మేము ఇక్కడనే. ఇన్ని రోజుల నుంచి ఇన్ని వంట వార్పు ఇప్పుడు చేసుకుంటున్నాము. మాకు ఎవ్వరు సాయం చేస్తలేరు, ఎవరు లేరు. మేము మీటింగ్ కానీ ఓడుకోపోతే ఆడికి తీసుకుపోతారు. మీరు ఎవరో వచ్చిరా నీటి తీసుకుపోయి అలా అరెస్ట్ చేస్తారు. మాకు ఎట్లా సార్? మాకు న్యాయం కావాలి. మా భూములు మాకు మేము ఈయనంటే వస్తాం కానీ ఆవిడ ఎవ్వడు వస్తాడో అని రావాలి. మేము ఈయనే చేసుకుంటాం. మా భూమి వచ్చేదాకా మేము ఏది కదలం. అంటే ఇంతకుముందు దీంట్లో మీరు వ్యవసాయమా? కూరగాయలు అన్నీ వేసినాము. నాటు వేసినాము, జొన్నలు వేసినాము, కందులు వేసినాము, పుట్టికూరలు వేసినాము, అన్ని ఆకుకూరలు వేసినాము. మేము బోరు కూడా ఉంది మాకు. మేము అన్ని చేసుకున్నాం సార్. మేము మా మామలు చేసిరు, మేము చేస్తున్నాం. మేము నేళ్ళ నుంచి చేస్తున్నాం. మేము నేళ్ళ నుంచి. ధన్యవాదాలు. చెప్పమ్మా, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి? చెప్పండి సార్. యాక్చువల్గా ఇది ఎన్ని రోజులు జరుగుతుంది నిరసన కార్యక్రమం? ఈ నిరసన కార్యక్రమము ఎన్ని రోజులు జరుగుతుంది అనేది మా చేతుల్లో లేని అంశం. ప్రభుత్వం ఏనాడు దిగొచ్చి ఈ రైతుల పక్షాన నిలబడి రైతులందరికీ న్యాయం చేస్తుందో అన్ని రోజుల వరకు రైతులు స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి ఎవరి యొక్క పార్టీల యొక్క అండదండలతో కాదు నడిచే ఉద్యమం కాదు. ఇది ప్రజా ఉద్యమం. ప్రజలు తాను స్వయంగా వాళ్ళ స్వశక్తితో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఆపే దమ్ము ధైర్యం ఏ వ్యవస్థకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా 22A జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని ఒకవేళ వాళ్ళు స్వాధీనం చేయడానికి కోయినూరు నిలబెట్టినా కూడా రైతులకు అప్పగించే పరిస్థితి ఉందా? మేము అంటే ఈ సందర్భంగా మీ అందరికీ పత్రికా వాళ్ళందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మేము పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు గారిని మరియు సబితా ఇంద్రెడ్డి గారిని ఇతర పార్టీ నేతలందరినీ కూడా గతంలో కలవడం జరిగింది. అయితే ఈ ఉద్యమం మీద హరీష్ రావు గారు చాలా స్ట్రాంగ్గా దీని మీద ఫైట్ చేద్దాం, రైతుల తరఫున నిలబడదామని చెప్పేసి పలుమార్లు మాతో చెప్పడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరియు మాకు వారు ఇస్తున్నటువంటి తోడ్పాటు కూడా అదే విధంగా జీవించి మాట్లాడే హక్కు ఏదైతే కల్పించరు. పాలమూరు పరిపాలన నడుస్తుంది మన తెలంగాణలో. పాలమూరు పరిపాలన నడుస్తుంది. అంబేద్కర్ రాజ్యం లేదు, ఏం లేదు. అది ఏదో కానీ కాలేదు. సీఎం ప్రోగ్రామ్ పోదామని అందరం మా బాధ చెప్పుదాము అంటే ఇక్కడ పోలీసులు ఈయన అరెస్టు. అలా అంటే ఇప్పటికి కూడా మీకు 79 రోజుల నుంచి వంట వార్పు కావచ్చు, అంతకుముందు కొన్ని దశాబ్దాల నుంచి 80 ఏళ్ళ నుంచి సాగు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎన్ని రోజులు ఇట్లా ఈ ఆందోళన ఆగదు. ఈ ఆందోళన ఇది కాదు. ఇప్పుడు ఈడ బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ కట్టినా ఆగదు. ఇది ఆగేది కాదు. ఇది మొత్తం ఏం లేదు. మాకు ఈ భూముల ఏం లేవు. మొత్తం హైదరాబాద్ జరిగింది. లీడర్ అందరూ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచో వచ్చి ఖమ్మం వాళ్ళు ఆలీలు వచ్చి హైదరాబాద్ చుట్టుముట్టు కబ్జాలు చేస్తారు. అలా ఖమ్మంలో చేసుకోమని పోయి ఉన్న పొలాలని రైతులని ఒకటి ఈజీ అయిపోయింది. రైతులని
అంటే ఈ పరిస్థితి గత 50 ఏళ్లలో ఎప్పుడు అనిపించలేదా ఇట్లా? ఇప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి అసంటోడు మీరు ఎవ్వరు అన్నారు, ఏమన్నారు పోండి దునుకపోండి రాజశేఖర రెడ్డి గారు అన్నారు అసంటోళ్ళు. ఏం ఆ పరిపాలన ఏం లేదు. ఇంత ఇప్పుడు సీఎం ఉన్నాడు, మరి ఇంత కనిపిస్తలేదు ఇప్పుడు ఆయన ప్రజల కోసం. ఎందుకు సీఎం ఆయన ఇంత ఆనందం చేస్తున్నాం. ఇన్ని మీడియాలు వచ్చినాయి, పెద్ద పెద్ద మీడియాలు వచ్చినాయి, అస్సలు కనబడకుండా వచ్చా? అరే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. తర్వాత ఏమవుతుందో మా రైతులు ఏమవుతుందో తర్వాత చూద్దాము. వాడికి లింక్ డాక్యుమెంట్ ఉండదు, ఏముండదు, వాళ్ళే రాజులు. ఎట్లాగే పోతే ఇప్పుడు పోతే ఒకరి తర్వాత కొడతారు వాళ్ళు. పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఉంది. పోలీసు ఎవరిది ఉండాలి దాని హైకోర్టు స్టేట్ జడ్జిమెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆర్డర్ ఉంటుంది. ఎవరు స్పందించారు దానికి, కోర్టులు ఉంది బాబు అంటారు వాళ్ళు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆమె కేసు పెడతారు రైతుల మీద. మా బాధలు ఇప్పుడు రామునికి కప్ప కథ చెప్పినట్టు రాముడు ఎదుగుతాం, ఎవరు చెప్పాలి? ఎవరి దగ్గరకో అదే పరిస్థితి. ఊర్లో కొందరు నాయకులను కలుపుకుంటారు, ఆ ఊరు నాయకులు అట్లనే చేస్తారు. ఊర్లో పెద్ద మనుషులను కలుపుకుంటారు, ఎవరిని ఉంటే ఆయనకి. ఈ మొత్తానికి రైతులకు గవర్నమెంట్ కలెక్టరే కానీ సీఎంఏ కానీ ఏదైనా ఒక మాట ఇస్తే మేము పక్కకి జరిగిపోతుంది. అంటే మీరు గత ఎలక్షన్లో మీరు ఏమైనా ఓటు వేయలేదా? ఏమైనా కక్షలాగా అనిపించిందా? ఓట్ల విషయమే లేదు ఇక్కడ, ఓట్ల విషయమే లేదు ఇక్కడ. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మమ్మల్ని ఫాలో అవుతుంది, మీకు చేస్తాము వాళ్ళు మాట ఇస్తారు. మా గవర్నమెంట్ వస్తే మీకు పట్టాలు ఇస్తామని. హరీష్ రావు గారు అయితే ఏ నిమిషం ఆ నిమిషం ఒక మనిషినే పెట్టండి మా వెంబడి. ఇప్పుడైతే ఆ పొజిషన్ చూడాలి. ధన్యవాదాలు. వంక ప్రభాకర్ చెప్పండి, ఇక్కడ ఈ ఉద్యమం ఇట్లా పొజిషన్ ఏ స్థితిలో ఉంది? ఈ రోజుకు 79 రోజు వంట వార్పు చేయబట్టి మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ మాకు ఎటువంటి న్యాయం జరగకపోవడం వల్ల మేము ముందుకు ఇంకా ఈరోజు రేపు జరగబోయే సోమవారం రోజు మేము పాదయాత్ర ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాము. చాలామంది రైతులు మేము అందరం కలిసి మేము పాదయాత్రకు చేయబోతున్నాము సోమవారం రోజున. మిగతా అక్కడ అదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్దగా చేయాలని మేము అనుకుంటున్నాము. ఆ రోజు మేము పోయిన రోజు మాకు న్యాయం జరగకపోతే మేము ఇంకా ఏడికైనా ఓనిక సిద్ధంగా ఉన్నాం సార్. అంటే ముఖ్యంగా ఈ 613 సర్వే నెంబర్ సంబంధించి ఇది అధికారుల తప్పిదం అనవచ్చా, పాలకుల తప్పిదం అనవచ్చా? అందరూ అధికారులే ఉంది సార్, బరాబర్ ఉంది, అధికారులే ఉంది. మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మేము ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ దగ్గరికి పోతే ఎటువంటి న్యాయం జరుగుతలేదు కాబట్టి మేము అధికారులే ఉందని చెప్పి. అంటే ఎన్నేళ్ళ నుంచి మీరు సాగులో ఉన్నారు? మేము 1970 నుంచి సాగున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, నిర్బంధం ఉంటే ఎదుర్కొనే శక్తి ఉందా? ఖచ్చితంగా ఎదుర్కొంటాం సార్, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మేము అందరం రైతులము. ఇంతమందిని వాళ్ళు మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టి ఈ రోజుకు 79 రోజులు గడుస్తూ ఉంది. అయినా కానీ మాకు ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఉంటాం సార్. అంటే ముఖ్యంగా న్యాయం చేయాలి, అన్యాయం చేస్తుండేట, న్యాయం చేస్తలేడు, అన్యాయం చేస్తుండే అందరికి. అంటే ఇంకా ఫైనల్ గా ఇప్పుడు మీరు ఈ కలెక్టర్ తర్వాత నెక్స్ట్ ఇంకా కార్యాచరణ ఏ రేంజ్ లో ఉండొచ్చు? మేము కలెక్టర్ దగ్గరికి అయితే సోమవారం పోతా ఉన్నాం. మిగతా ఆర్డీఓ దగ్గర కూడా వెళ్తాం, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా వెళ్తాం. కలెక్టర్ అన్ని ఆదేశాల మేరకు వాళ్ళకు మాకు న్యాయం జరగకపోతే మేము దీనికి ఏడికైనా పోనీకి సిద్ధంగా ఉన్నాం, దీనికి సిద్ధంగా ఉన్నాం సార్. అంటే డైలీ వంట వార్పు అంతా డైలీ ఇక్కడ నడుస్తుంది. రెగ్యులర్గా వంట వార్పు దాదాపు ఒక 5,000-6,000 ఖర్చు వస్తుంది. రోజు ఇంతమంది కుటుంబాలకు వండుకోవాలంటే మేము ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు వసూలు చేసి రోజు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ అయినా కానీ స్పందించట్లేదు గవర్నమెంట్. ఇక్కడ అందరూ రోజు అక్కడ పనులన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ వచ్చి వంట వార్పు చేసుకుంటా తినాలి కాబట్టి అలా భూమి పోయిందన్న బాధతోటి వంట వార్పు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ రోజు. దీనికి మరి స్పందించాలని నేను అనుకుంటున్నాం సార్ గవర్నమెంట్. ధన్యవాదాలు వంక ప్రభాకర్.